వెల్కమ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు మన పాఠశాలలో ఏర్పాటు చేసుకున్న ఫేర్వెల్ పార్టీ సెలబ్రేషన్ ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సాయిబాబా సార్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఉపాధ్యాయ బృందం అందరూ స్టేజ్ పైకి వచ్చి ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, మరి నేటి సమావేశంలో ఈరోజు మనము మన పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరం పూర్తి చేసుకొని వెళ్ళి 6th క్లాస్ మనం పంపిస్తాం. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు వాళ్ళకి మనం 4th క్లాస్ పిల్లలు 5th క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ, దానిలో భాగంగా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ ప్రోగ్రాం గురించి సార్ ప్రారంభించవలసిందిగా ప్రారంభ ఉపన్యాసం. ఈనాటి ఈ వీడ్కోలు సమావేశానికి నాతో పాటు వేదికపై కూర్చున్న నా తోటి ఉపాధ్యాయులు నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు శుభాశీస్సులు. మన పాఠశాల ప్రాథమిక పాఠశాల లోపల 5వ తరగతి పూర్తి చేసుకొని నెక్స్ట్ హై స్కూల్కి పోతారు. అంటే ఇక్కడ నుంచి మీ స్టేజ్ మారిపోతారు. ఇక్కడ నుంచి 6వ క్లాస్ వెళ్ళి పెద్దవాళ్ళుగా ట్రీట్ చేస్తారు. పెద్ద పిల్లలు మీరందరూ కూడా మన జీవితం లోపల మన ఇంట్లో అమ్మ నాన్న తెలుసు. మీరు 1వ క్లాసులో ఉన్నప్పుడు చిన్న పిల్లలు స్కూల్కి రాగానే ఎవరు పరిచయం అవుతారు? టీచరు సారే పరిచయం అవుతారు. మీకు భయం ఉంటుంది, అబ్బా వీళ్ళు ఎట్లుంటారు. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర ప్రేమ వేరే ఉంటుంది, టీచర్ దగ్గర ప్రేమ వేరే ఉంటుంది. భయం అవుతారు కొత్త వ్యక్తి కనుక. కానీ కొద్ది రోజులకి ఏమైపోతుంది, వాళ్ళు చూడంగానే మీరు అమ్మా నాన్నలతో ఏ విధంగా అయితే ఇంట్లో ప్రవర్తిస్తారో అదే విధంగా స్కూల్లో కూడా మీరు ఫ్రీ అయిపోతారు. సార్ తోటి అయిపోయి అక్షరాభ్యాసం మొదలవుతారు ఇక్కడ నుంచి. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నా కూడా ఫస్ట్ బేస్మెంట్, మనం ఇల్లు కడతాం అనుకోండి, ఇల్లు కట్టినప్పుడు పునాదే ముఖ్యం. మనం పునాది గట్టిగా ఉంటేనే పైన ఎన్ని ఫ్లోర్లను వేసుకుంటా పోవచ్చు. 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు కూడా వేయచ్చు. సపోజ్ పునాదే గట్టిగా ఉంటుంది అనుకో, ఏమైపోతుంది? పునాది గట్టే లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఎంత చేసినా కూలిపోతుంది. అంటే ప్రాథమిక విద్య అనేదే మీ జీవితం లోపల మొట్టమొదట మనం స్టార్ట్ చేస్తాం. కనుక ఇక్కడ నుంచి మీరు చక్కగా చదువుకోని తర్వాత హై స్కూల్ పోతే అక్కడ కూడా మీకు మంచి పేరు వస్తుంది, మంచి చదువుకుంటారు, మంచి పిల్లలు అని చెప్పేసి పేరు వస్తుంది. వస్తుందా రాదా? ఇక చక్కగా చదువుకోనకండి, అబ్బా ఏ పిల్లలు వచ్చిన ప్రైమరీ స్కూల్ నుంచి మొద్దు పిల్లలు వచ్చిన అందరూ ఎక్కిరిస్తారు, తిడతారు, మమ్మల్ని తిడతారు, మిమ్మల్ని తిడతారు, అప్పుడు బాధపడాల్సి వస్తుంది. కనుక మీ జీవితం లోపల ఈ ప్రైమరీ స్కూల్ అనే ఇక్కడికి ఈ సంవత్సరంతో పూర్తి అయిపోతారు 5వ క్లాస్ వాళ్ళ తర్వాత ఉన్నత విద్య ప్రారంభమవుతుంది. కనుక మీరు అందరూ కూడా ఇక్కడ ఏ విధంగా అయితే చక్కగా మాతో ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చక్కగా చదువుకుంటూ మంచి పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. నేడు మనము ఫేర్వెల్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము మీ అందరికి తెలిసిందే. ఎందుకు చేసుకున్నాం? రైట్, మన పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెక్స్ట్ మంత్ తో ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకొని 6th క్లాస్ కోసం హై స్కూల్కి వెళ్తారు. అందుకని వాళ్ళను హ్యాపీగా సాగనంపడం కోసం ఇప్పుడే ముందుగా మనం ఒక 15-20 రోజుల ముందుగానే వాళ్ళకి ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవునా పిల్లలు? మరి మీరు 5వ తరగతి కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి 6వ తరగతికి వెళ్తున్నందుకు ఈ పాఠశాలలో మీరు ఏం నేర్చుకున్నారు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎట్లా ఉందాం అనుకుంటున్నారు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో మాట్లాడాల్సిందిగా ఫస్ట్ మనస్విత దా. Good morning everyone. My name is Manaswita. I am studying 5th class. నాకు ఈ 5th క్లాస్ ని వదిలేసి మా చెల్లెలు తమ్ముళ్ళని అందరిని వదిలేసి 6th క్లాస్కి వెళ్ళడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ కూడా అక్కలు అన్నలు చాలా మంచివారు. నాకు సార్లు కూడా మంచిగానే చూసిర్రు. ఇక్కడ అక్కడ కూడా సార్లు మంచి వాళ్ళని నాకు తెలుసు. ఆ అక్కలు చెప్పిర్రు నాకు. ఆ అక్కలు కూడా చాలా బాగానే ఉంటారు. సార్లు అన్ని యాక్టివిటీస్ చేయించిర్రు మాకు. ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది. నాకు సార్లు అందరు, సార్ అయినా టీచర్ అయినా అందరు నాకు చాలా బాగా చేశారు. మాకు మంచి ఆటలు ఆడిపించారు, అన్నీ వేసారు. థ్యాంక్ యూ. ఐఎమ్ స్టడీ ఇన్ 5th క్లాస్. నేను ఇంకొక నెల అయితే హాలిడేస్ వస్తాయి. హాలిడేస్ తర్వాత నేను 6th వెళ్ళబోతున్నాను. ఇక్కడ నేను చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ
సార్లు బాగా చెప్పారు. ఇంగ్లీష్ సార్ గ్రామర్స్, మ్యాథ్స్ సార్ లెక్కలు, ఈఎస్టీ సార్ లెసన్స్ అందరు చాలా బాగా చెప్పారు. మళ్ళీ సార్లు కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే వీడియోలు ఫోటోలు కూడా దించుతారు. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ సంజన. నేను ఫస్ట్ వెళ్ళాను, అక్కడ ఎవరు చాలా బాగా చెప్పలేరు. ఇక్కడికి వచ్చాక సార్లు టీచర్లు అందరు చాలా బాగా చెప్తున్నారు. ఈరోజు ఫేవరల్ పార్టీ గురించి సార్లు టీచర్స్ గేమ్స్ కూడా ఆడిపించారు, డాన్స్ కూడా నేర్పించారు. థ్యాంక్ యూ. మిస్ లిఖిత, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. నేను అక్కడ ఫేవరల్ పార్టీ గేమ్స్ ఇట్లా ఏం ఆడిపియలేరు. అక్కడ స్టడీ కూడా బాగాలేదు. ఇక్కడికి వచ్చినాక అన్ని చేస్తున్నారు, సార్లు దగ్గరుండి మళ్ళీ పెట్టిస్తున్నారు లంచ్ గిట్లా అన్ని. ఈరోజు ఫేవరల్ పార్టీ గురించి కూడా నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ సాత్విక, స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఈరోజు ఫేవరల్ పార్టీ కాబట్టి సార్స్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడిపించారు. థ్యాంక్ యూ. ఈరోజు మేము ఫేవరల్ పార్టీ ఇస్తున్నాము. సార్ వాళ్ళు ఆ స్కూల్కి పోయినా కానీ ఈ స్కూల్ లాగే అక్కడ కూడా చదవాలి అని సార్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సార్ వారికి అందరికీ కూడా నమస్కారం. నేను ఫస్ట్ వచ్చినప్పుడు 5th క్లాస్ వాళ్ళు, నా ఫస్ట్ బ్యాచ్ మీరే. ఇక్కడ ఈ సింగరాయపేట నా ఫస్ట్ బ్యాచ్ 5th క్లాస్ వాళ్ళు మీరు ఇక్కడ ఎలా మంచిగా చదువుకున్నారు, సార్ చెప్పింది ఎంత మంచిగా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? హై స్కూల్. ఎక్కడికి వెళ్తారు? ఏ స్కూల్ వెళ్తారు? రైట్. ఎక్కడికి వెళ్ళాలి? సింగరాయపల్లి స్కూల్ హై స్కూల్కే వెళ్ళాలి. మీరు ఎంతమంది ఉన్నారు? మొత్తము 14 మంది కూడా సింగరాయపల్లి హై స్కూల్కే వెళ్ళాలి. సరేనా? ఇక్కడ సార్ పెద్ద సార్ కూడా ఉన్నారు, మీరు మాట ఇవ్వాలి సార్కి. మేము ఏ హాస్టల్ పోము, ఏ ప్రైవేట్ స్కూల్ వెళ్ళాము, ఏ వేరే ఎక్కడ హాస్టల్ ఎక్కడ కూడా వెళ్ళొద్దు. ఓకేనా? సార్ ముందు మీరు అందరూ చెప్పాలి. ఏమని చెప్పాలి? ఏ స్కూల్కి వెళ్తారు మీరు? హై స్కూల్కి వెళ్ళాలి. మనం ప్రైవేట్ స్కూల్కి మనకు పోటీ లేదు, మనమే వాళ్ళకి పోటీ. అర్థమవుతుంది? ప్రైవేట్ స్కూల్ మనకు పోటీ లేదు, మన పిల్లలు ఎట్లున్నారు తెలుసా? జేమ్స్ వాళ్ళకంటే జేమ్స్ మనమే వాళ్ళకి పోటీ. అరే ఈ స్కూల్ వాళ్ళు ఎంత మంచి, ప్రైవేట్ స్కూల్ కంటే ఎంత బాగా చదువుతుండ్రు, ఏ ప్రోగ్రామ్ చేసిన ఎంత యాక్టివ్ చేస్తున్నారు. మీ అందరిలో అలాంటి యాక్టివిటీస్ ఉన్నది. దీన్ని మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకొని బాగా చదువుకోవాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మన ప్రైవేట్ స్కూల్ వల్ల కూడా వాళ్ళకి మనం ఏం చేయాలంటే మా స్కూల్లో ఏం జరుగుతున్న విషయం వాళ్ళకి తెలియాలి. అంటే ఇలా వాళ్ళ స్కూల్లో జరిగేది ఇలాంటి విషయాలు. మన ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క పండుగ, ప్రతి ఒక్క ఈవెంట్స్ కూడా మనం చేస్తాం మంచిగా. ఆ విషయాలను వాళ్ళు చేస్తే వాళ్ళు మన వైపు అట్రాక్ట్ కావాలి. అరే వీళ్ళ స్కూల్లో బాగా చదువుతుంది, వీళ్ళ స్కూల్ పోతేనే బాగుంటుంది వాళ్ళు తెలుసుకోవాలి, మీరు తెలియజేయాలి. సరేనా? ప్రతి ఒక్క విషయం వాళ్ళు తెలిసిన మన స్కూల్కి వాళ్ళ స్ట్రెంత్ పెరగాలి. మన ఊరి మన బడిని మనం ఎవరు కాపాడుకోవాలి? మనం కాపాడుకోవాలంటే ఎవరు రావాలి? మన స్కూల్కి మనం రావాలి. మన వేరే స్కూల్ పోతామా? వేరే స్కూల్ అస్సలు వెళ్ళొద్దు. మన స్కూల్కి మనమే రావాలి. మన ఊర్లో ఉన్న బడి మనమే కాపాడుకోవాలి. ఓకేనా? అందరు కూడా బాగా చదువుకోండి. 5th క్లాస్ వెళ్తున్న వాళ్ళకి వీడుకోలతో నెక్స్ట్ 4th క్లాస్ నుంచి ఎవరు వస్తున్నారు? 5th క్లాస్ వస్తున్న వీళ్ళకు అందరు కూడా వెల్కమ్ చెప్తూ అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మనం ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. సార్ అందరూ చాలా విషయాలు చెప్తారు. నేను ఒకటే విషయం చెప్తున్నా. మనం స్కూల్లో ఈ సంవత్సరం మేము వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఆ ప్రతి విషయం మనకు యూట్యూబ్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో అన్నీ పెడుతున్నాం. ప్రతి ఫెస్టివల్కి సంబంధించింది మనకు క్లాస్ రూమ్లో చేసిన యాక్టివిటీస్ కావచ్చు, టీఎల్ఎం కావచ్చు, ఏదైనా పెడుతున్నాం. మీరు ఏం చేయాలంటే మీ వంతుగా మీరు ఇంతగానం నేర్చుకున్నందుకు మీ తరపున మీ ఊర్లో ఉన్నటువంటి వేరే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకు మన స్కూల్లో జరిగే కార్యక్రమాలు చెప్పాలి. మా స్కూల్లోకి ఇంత మంచిగా చేస్తారు, మా సార్ ఇంత మంచిగా చెప్తారు అని చెప్పి మేము చెప్పేది మీకు ఎంతవరకు అర్థమవుతుందో వేరే వాళ్ళకి మీరు అట్లా చెప్పి వేరే స్కూల్కి పోయే పిల్లలు కూడా మన స్కూల్కి వచ్చేటట్టు చేయాలి. అంతే. అది చేస్తే మాకు చాలా సంతోషం. ఎందుకంటే మీరు ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే మేము యాక్టివిటీస్ అన్ని ఎక్కువ చేస్తాం. ఇప్పుడు మనం చేసే ఈ కార్యక్రమాలు వేరే స్కూళ్ళల్లో 1000-1500 మంది ఉంటేనే ఈ పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తారు. ఈ 50 మంది 100 మంది ఉన్న స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో ఈ యాక్టివిటీస్ ఏమి ఉండవు. ఇట్లాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ మనం చేసి యాక్టివిటీస్ అన్నీ ఏమి ఉండవు, చాలా తక్కువ చేస్తారు. మన దగ్గర ఉన్న 60 మంది కూడా మనం అన్నీ చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఎక్కువ చేస్తున్నాం. మరి ఈ విషయాలు ఊరు వాళ్ళకి తెలియాలన్నా తెలియవద్దా? మరి మన దగ్గర స్ట్రెంత్ పెంచుకోవాలన్నా పెంచుకోవద్దా కదా? ఏదో ప్రైవేట్ స్కూల్కి వేలు ఫీజు కట్టి చేసినా కూడా చేస్తలేరు కదా. మరి మనం ఇక్కడ అన్నీ చేస్తున్నాం కాబట్టి మన పాఠశాల తరపున మీరు యూట్యూబ్లో చేసేటువంటి అవన్నీ కూడా పిల్లలకు చూపించండి. వేరే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి చూపించండి.
ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలు ఎవరైనా సరే ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మన స్కూల్లోనే చదవాలి. ఓకేనా? చేస్తారా మరి అందరూ? అందరికి చెప్తారా? ఓకే. 5th క్లాస్ వాళ్ళు 6th వెళ్తున్నందుకు అందరికి కూడా ఆల్ ద బెస్ట్. 4th వాళ్ళందరూ 5th వస్తున్నందుకు మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్ మన హెచ్ఎం సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికపై కూర్చున్న హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీపతి గారికి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులు నమస్కారం. మరి ఇంత పొద్దున చెప్పిన మీకు 5వ క్లాస్ అయిపోయి 6వ క్లాస్ పోతున్నారు. ఇప్పటిదాకా సార్లు చెప్పిండ్రు, స్కూల్కి వెళ్ళి వచ్చిన లిఖిత కావచ్చు, సంజన కావచ్చు, మీరే చెప్పింది ఇప్పటిదాకా. అక్కడ స్కూల్లో మనం ఎన్నో పార్టిసిపేట్ చేయకపోతుండి గుంపులో గోవిందం, కోతులలో మస్తు కోతులు ఉంటాయి, అందులో మీరు ఒక కోతి లెక్క. కానీ ఇక్కడ స్పెషల్ మీరు, అదే సంజన అంటే 5వ క్లాస్, ఇట్లా లిఖిత అంటే 5వ క్లాస్, ఇక స్పెషల్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కదా. బాగా మంది ఉంటారు అనుకోండి, పెరుగు తీసుకొస్తే ఏం చేస్తారు? పెరుగును నీరు పోసి అందరికీ వస్తారు, అప్పుడు మధ్య పలసగా అయిపోతుంది. అదే తక్కువ మంది ఉంటారు అనుకోండి, అందరికి విలువ ఉంటుంది, ప్రిఫరెన్స్ ఉంటుంది. అవునాక చిక్కటి పెరిగే వేస్తారు. మీరు కూడా ఈ స్కూల్ చిన్న ఊరి, వచ్చేసారి అంగన్వాడీలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరు కూడా మన స్కూల్కి రావాలి. మన స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో 14 మంది ఎక్కడికి పోవాలి? మళ్ళా హై స్కూల్కి పోవాలి. ఇప్పుడు చిన్న కథ చెప్తా. ఒక 2 కప్పలు ఉంటాయట. ఆ కప్పలు ఏమనుకుంటాయట అంటే, ఊరికి అడవి నుండి యాస్ట్ వస్తుంది, మనం మంచిగా షికారు పోదామని, ఏది మనం పోతులేదు దాన్ని ఏమంటారు, టూర్ పోదాం అనుకున్నాడు 2 కప్పలు, ఎక్స్కర్షన్ పోదాం అనుకున్నాడు 2 కప్పలు అనుకుని ఆయన పొగ ఇంటికి పోయినాడు. ఇంటి ఒకరు వాళ్ళు ఏం చేసినారు, ఇంట్లో వాళ్ళు ఒక కుండల పాలు విండి పక్కకు పెట్టిండ్రట. ఈ కప్పలు ఏం చేసినాయి, ఆ పాలు ఏముంది ఏమనుకుని చెప్పి ఆయన 2 కప్పలు పోయి ఆయన పాలలో దుంకినాయట. ఆ కుండలు పడ్డాయి. ఇక కుండ మొత్తం అంచులు స్మూత్గా ఉంటాయి, ఎంత చేసినా ఎక్కుదామని ఎగురుదామన్నా కానీ అది జారిపోతున్నాయట. పాల సమరకు జారిపోయి ఆయన బయటకు పోసలేదు. కప్పలకు వాళ్ళకి భయం ఏంటట, అబ్బా మనం చూస్తే ఆయన చంపేస్తే ఎట్లనేమనుకొని అయినా కానీ కప్పలు మరి ఆగలేదు. ఎగరాలే దుంకాలి, కింద పడిపోవాలి, కింద పడిపోవాలి. అదే కుండల ఇట్లా కుండలు ఎగరంగా ఏమైంది, ఆయన పాలన్నీ ఇట్లా కవ్వం పెట్టి చిలుకుతాం కదా మనము, చిలికితే మనకు ఏమొస్తుంది అలా వెన్న వస్తుందా రాదా? అట్నే గడ్డ వెన్న వచ్చిందట అలా పాలల్లో. అప్పుడు ఈ కప్పలు ఏం చేసినాయట, ఆయన వెన్న మీదకి ఎక్కినాయట. వెన్న మీదకి ఎక్కి ఆయన బయటకు దుంకినాయట. అంటే తప్పించుకున్నాయి. అంటే కప్పలు అక్కడ ప్రయత్నం చేసినాయి, బాగా ప్రయత్నం చేసినాయి. చేయంగా పాలు ఏమైపోయింది, వెన్న మీగడ దాగా అయిపోయింది, గట్టి మీగడ దాగా అయిపోయింది. అట్లే మీరు కూడా ఏ చదువైనా సరే ఏదైనా సరే ప్రయత్నం చేస్తే రాంది ఏం లేదు. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది. మీ అంత గొప్పవాళ్ళు ఎవరు ఏం లేదు, మీరే గొప్పవాళ్ళు. ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారు మరి? ప్రయత్నం చేస్తే గొప్పవాళ్ళు. ఇంట కూర్చుంటే గొప్పవాళ్ళు కాదు, నాకు ఏం రాదు, నేను ఏం చదవా, నేను మొద్దును అనుకుంటే మొద్దులాగానే ఉంటారు. అట్లా కాకుండా చక్కగా ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. మనం ఏమనుకుంటున్నామో అది సాధించాలి. మంచిగా మీరు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు. సింగరాయపల్లి ఎవరున్నారు అసలు? ఎవరు లేరు, చాలా తక్కువ ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి అయినా కానీ మీరు చక్కగా చదువుకొని, మీకు మంచి స్టాఫ్ ఉంది, హై స్కూల్లో కూడా మంచి టీచర్స్ ఉన్నారు. చక్కగా చదువుకొని మంచి పై స్థాయికి పోయి చక్కటి ప్రవర్తన కలిగిన పౌరులా కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు 5th క్లాస్ విద్యార్థులకు వీడుకోలు సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయ బృందము అందరికీ కూడా నమస్కారములు. పిల్లలందరికీ కూడా అభినందనలు. మీరు ఈరోజు ఇంతవరకు సార్ చెప్పిండ్రు, మీరు కూడా చెప్పిన విషయం ఏంటంటే, స్కూల్లో మీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ డైరెక్ట్గా చూస్తున్నాం, యూట్యూబ్లో కూడా చూస్తున్నాం. మీరు చేసే డ్యాన్సులు కానీ, మీ ఆర్ట్ కానీ, డ్రాయింగ్ కానీ, మీరు పాడే పాటలు కానీ, మీ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము యూట్యూబ్లో చూస్తాం. ఇంతకుముందు యూట్యూబ్లో మీ యాక్టివిటీ ఉండేనా? లేకుండే. ఇప్పుడు ఈ సర్స్ వచ్చినాకనే స్టార్ట్ అయింది కదా. మల్లేష్ కుమార్ గారు కానీ, సాయిబాబా గౌడ్ గారు సార్ కానీ, మళ్ళా హెడ్ మాస్టర్ గారు కానీ చాలా చక్కగా మీకు పాఠాలు చెప్పిండ్రా? చెప్పింది. మళ్ళీ యాక్టివ్గా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆటలు ఆడిపించడము. మీ మ్యూజికల్ చైర్ ఆటలు చూసినా నేను కదా, మీ కబడ్డీ ఆటలు చూసినాం. మీరు ఆడుకునే ప్రతి ఆట కూడా మేము చూస్తాం. మేము అక్కడ ఉంటాం కానీ మేము చూస్తూనే ఉంటాం. మళ్ళా ఇంకోటి ఏంటంటే, మీ పిల్లలు, ఈ చిన్న చిన్న పిల్లలు అంటే మాకు బాగా ఇష్టం. మీరు పాడే పాటలు కానీ, మీరు చేసే అల్లరి కానీ, అల్లరి చేస్తారా? మీరు చేస్తారు కదా కొంచెం. అట్లాంటి అల్లరి కానీ,
ఆటలు కానీ మీరు పాడే పాటలు కానీ మీరు చదువుకునే చదువు కానీ మాకు బాగా ఇష్టం. అందుకని ఏమంటామంటే మీరందరూ కూడా మళ్ళీ తొందరగా పెద్దగా మా దగ్గరికి ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాం. అయినరా పెద్దగా అయినరా మరి మీరు 5th క్లాస్ అయిపోయిందంటే పెద్దగా అయిపోయినట్టే ఇక కదా. సో మీరు ఎప్పుడైతే మా స్కూల్కి వస్తారా అని మేము కూడా ఎదురు చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మంచిగా చాలా ఎంజాయ్గా చాలా చక్కగా మీరు చదువు నేర్చుకున్నారు. అట్లా మన స్కూల్లో కూడా హై స్కూల్లో కూడా మీ అన్నలు అక్కలు కూడా బాగా చదువు నేర్చుకుంటున్నారు. మీరు మంచి క్లెవర్ విద్యార్థులుగా యాక్టివ్గా ఉంటారు. మీరు 5th క్లాస్ పిల్లల్ని చాలా మటుకు చూస్తున్నా, మీ స్కూల్ పిల్లల్ని చూస్తున్నాను, యాక్టివ్గా ఉంటారు, బాగా చదువుకుంటారు. కాబట్టి మీరు ఇంత బాగున్నారు. కాబట్టి రేపు జూన్ 12వ తేదీ నాడు మీరు మా స్కూల్కి రావడానికి మేము వెల్కమ్ చెప్తున్నాం. ఓకే, వెల్కమ్ అంటే ఏంటి? స్వాగతం చెప్తున్నాం అన్నమాట. మీరు రాగానే మా స్కూల్లో కూడా మన హై స్కూల్లో కూడా ఇది మా స్కూల్ మీ స్కూల్ అనుకుంటున్నాం, కానీ బహుశా ఇది మా స్కూల్ మీ స్కూల్ అనేది ఏం కాదు. ఇది ఏం స్కూల్ అనాలి? దీన్ని అందరి స్కూల్, మన స్కూలు అనాలి. ఏమనాలి? మన స్కూల్ అనాలి. కాబట్టి మీరు ఇక్కడనే ఉంటే ఈ తమ్ముళ్ళతో కానీ అక్కలతో కానీ హ్యాపీగా ఉండొచ్చు, మంచిగా బాగా చదువుకోవచ్చు. అక్కడ కూడా మంచి మంచి యాక్టివిటీస్ మనం చేస్తున్నాం కదా. హై స్కూల్లో చేస్తున్నామా? హై స్కూల్కి కూడా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం, తెలుసు కదా మీకు. చూసారా హై స్కూల్ యూట్యూబ్ ఛానల్లో? వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా మీరు వచ్చినా కూడా మీ యాక్టివిటీస్ కూడా అందులో చేయొచ్చు. మరి ఈ సందర్భంగా ఈ మంచి ప్రోగ్రామ్ను మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ యొక్క హెడ్ మాస్టర్ గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి నన్ను ప్రత్యేకంగా పిలిచినందుకు మీకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.